సార్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుద్ధం వస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి అంటున్నారు. పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుంది సార్? సుబ్బారావు గారు, ముందుగా కోర్స్ మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నమస్కారం చెప్తూ, యుద్ధ ఛాయలు ప్రపంచం అంతటా కప్పుకొస్తున్నాయి అనేది కొంతవరకు అంటే కరెక్ట్ అయిన అంశం అయితే అనిపించట్లేదు నాకు. ఎందుకని అంటే ఇటువంటి అభిప్రాయం ఎందుకు డెవలప్ అవుతుందంటే, ట్రంప్ లాంటి ఆయన ఒకటే ఏది అమెరికాలో ఎలక్షన్ ర్యాలీలో ప్రత్యర్థిని బ్లేమ్ చేయనీకి ఒక ఒక వార్ మాంగరింగ్ అంటే సైకోసిస్, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయనీకి అనే మాటలు తప్ప దానిలో అంత ఏది ట్రూత్ ఉందనేది అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటారా, ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్లో హమాస్ అటాక్, దాని తర్వాత రిటాలియేషన్, దాని తర్వాత ఎస్కలేషన్ ఎంత దూరం వచ్చిందని అంటే, కోర్స్ అప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు డిక్లేర్ చేసింది ఏంటంటే, ఎస్ వీఆర్ ఎట్ వార్ విత్ హమాస్ను ఎలిమినేట్ చేసేదాకా కూడా మేము వారిని ఆపము అన్న పరిస్థితిలో దిగినప్పుడు చాలా వరకు అంటే ఇనిషియల్ స్టేజ్లో అంటే ఇది ఇజ్రాయలీస్ని సివిలియన్స్ను, అంటే వాళ్ళు ఒక ఫెస్టివల్ రోజు నాడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు సివిలియన్స్ను, గర్ల్స్ను, లేడీస్ అంతా అంటే అంటే ఎలా జరిగింది అని అంటే బార్బారిక్ ఇన్సిడెంట్గా దాన్ని, అంటే టెర్రరిస్ట్ అటాకే, దాన్ని టూ బార్బారిక్ అనే పద్ధతిలో వాళ్ళు హింసించడం జరిగింది. దానికి రిటాలియేషన్గా వాళ్ళు చేసుకున్నారు, చర్యలు తీసుకున్నారు, చాలా అటాక్ చేశారు, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మోర్ దాన్ 45,000 పీపుల్ గాజా టైప్లో ఇటువైపు చనిపోయిన వాళ్ళు. ఇంకా వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ అటాక్ జరిగిన తర్వాత హోస్టేజెస్ని తీసుకుపోయి వాళ్ళని హింసించటం, వాళ్ళని చంపటం, వాళ్ళని అంటే అంటే ఏమంటారంటే, మన దగ్గర ఇప్పుడు 3rd డిగ్రీ అంటారు, వాళ్ళు ఎన్ని డిగ్రీలు కానీ అంటే హ్యూమన్ బిహేవియర్ కాకుండా ఎనిమల్ బిహేవియర్ లెక్క వీళ్ళు హమాస్ అలా ఇజ్రాయలీస్ను చాలా ఘోరంగా హింసించారనేది బయటకు వస్తుంది. దానివల్ల కొంతవరకు ఇజ్రాయెల్లో కూడా అసలు వార్ వద్దు అనేది కూడా ఎజిటేషన్స్ కూడా కొంతవరకు నెతన్యాహుకు అగెనిస్ట్ కూడా స్టార్ట్ అయినాయి. హోస్టేజ్ని కనుక తీసుకొస్తే మనకు సరిపోతుంది, వీ నీడ్ నాట్ గో ఫర్ ది ఫుల్ స్కేల్ వార్ అన్నట్టు కూడా అయింది. కానీ ఇజ్రాయలీ హోస్టేజెస్ని తర్వాత అదర్ కంట్రీస్లో ఉన్న ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్లో ఉన్న థాయి నేషనల్స్ కూడా పాపం అంటే ఒక 30 నంబర్ దాకా ఉంటే 25 వాళ్ళు కూడా రిలీజ్ అయిపోయారు. అంటే మధ్యన ఏదైతే పీస్ నెగోషియేషన్స్ అయ్యి హోస్టేజెస్ ఎక్స్చేంజ్ అయినప్పుడు అప్పుడు కొంత హోప్స్ వచ్చింది. ఏంటి అని అంటే, ఓకే ఇది కొంతవరకు ఎండ్ కావచ్చు అని. కానీ అది సగం వరకు జరిగిపోయింది. సో ఇంకా చాలా మంది ఒక 70+ మన ఇజ్రాయలీ హోస్టేజెస్ ఇంకా వాళ్ళ చేతిలో నుండి వాళ్ళను విడిచేది లేదు. అంటే వాళ్ళు దీనికి 150 ఇజ్రాయలీస్ను రిలీజ్ చేసినప్పటికీ కూడా 250 దాకా వీళ్ళను అంటే పాలస్తీనియన్ ఫైటర్స్, వాళ్ళు ఏమంటారంటే ఫైటర్స్ అంటారు, వీళ్ళేమో టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళని రిలీజ్ చేసి కొంతవరకు ఇంకా మిగిలిన 70 హోస్టేజెస్, ఇజ్రాయెల్ హోస్టేజ్ని కూడా ఏదో ఒక విధమైన రిలీజ్ చేయగలిగితే ఇది మనకు ఈ వార్ అనేది అంత ఎస్కలేట్ కాదు, పీస్ ప్రివేల్ అవుతుందని అటు ఈజిప్ట్లో, కైరోలో, ఇటు ఖతార్లో చాలా వరకు నెగోషియేషన్ జరిగినాయి. కానీ కాకపోతే ఏంటంటే హార్డనింగ్ ఇజ్రాయెల్ సైడ్ ఉన్నది, అటు న్యాచురల్గా పాలస్తీనియన్ సైడ్ కూడా ఉండటం వల్ల ఇది దూరం అయిపోయింది. ఇరాన్ ఎంటర్ అయిపోయింది. ఇరాన్ సంబంధించినటువంటి చీఫ్ ఇప్పుడు తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, యుద్ధానికి మేము సిద్ధమే అని. అదే మీరు అన్న, అదే నేను వస్తున్నాను. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇరాన్ ఎంట్రీ వల్ల యాక్చువల్గా ఇరాన్ అనే ఫ్యాక్టర్ లేకపోతే ఈ వార్ ఇంత దూరం రాకపోవు. ఎందుకు అని అంటే, ఇరాన్ ప్రాక్సీ వార్ అగెన్స్ట్ ఇజ్రాయెల్ చేస్తుంది త్రూ ఎవరి ద్వారా? హమాస్ ఖుదేస్ ద్వారా, హెజ్బుల్లాస్ ద్వారా, హూతీస్ ద్వారా. ఈ 3 రకాలైన ఏదైతే ఫైటర్స్ ఉన్నారో వాళ్ళనేది ఫ్రీడమ్ ఫైటర్స్ అనొచ్చు, వీళ్ళనేది ఏమో టెర్రరిస్ట్ అనొచ్చు. కాకపోతే అఫ్కోర్స్ ఇప్పుడు హెజ్బుల్లా ఉంది, యూరోప్, యుఎస్, మిగతా అదర్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు దాన్ని డిజిగ్నేట్ చేశారు. హూతీస్ని అయితే ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు సౌదీ అరేబియా, అదర్ మన గల్ఫ్లో ఉన్న కంట్రీస్ కూడా
ఈ హూతీస్నైనా హెజ్బుల్లాస్ అయినా వీళ్ళు టెర్రరిస్టులని డెసిగ్నేట్ చేసిండ్రు. అంటే అటువంటప్పుడు ఇరాన్ ఫ్యాక్టర్ ఏంటి, ప్రాక్సీ వారు చేస్తూ ఇజ్రాయెల్ మీద ఇలా దాడి చేసింది కాబట్టి వాళ్లకు ఇది మనీ, మెటీరియల్, వెపన్స్ ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఇంత దూరం వచ్చేసింది. మీరు అన్నారు అయతుల్లా ఖొమేనీ ఈరోజు ఏది పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఏది నిన్న అంటే నిన్న వచ్చిన ఏది వార్త ప్రకారం ఏంటంటే ఆర్మీ కమాండర్స్ వాళ్ళంతా మేమంతా సిద్ధమే యుద్ధం చేయనీకి అన్నారు. కానీ ఈ రోజు అయితే అయతుల్లా ఖొమేనీ ఫ్రైడే ప్రేయర్ ఆయన ఎన్నడో ఒకసారి చేస్తాడంట. కానీ ఈ రోజు మాత్రం ఆ ప్రేయర్లో ఆయన సెరమన్ ఇచ్చేసి డిక్లేర్ చేసింది ఏంటి, మేము ఇరాన్ మాత్రం భయపడదు, దేనికైనా సిద్ధమే. అదే కాకుండా అసలు ఎనిమి ఇజ్రాయెల్ కాదు, ఇక్కడ మన ఈ రీజన్లో అమెరికా తర్వాత సపోర్టెడ్ బై యూరోప్ వీళ్ళు ఉండటం వల్లనే ఈ అన్ని వార్స్ వస్తున్నాయి. మనమంతా యునైట్ అయ్యి వాళ్ళని ఇక్కడ నుంచి పారదోలుదాము అనేది ఒక పిలిపిచ్చాడు ఆయన ఆ మాస్క్ సెరమనీ తర్వాత. అని అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది ఇమ్మినెంట్, ఎందుకంటే మొన్న ఏదైతే మిసైల్ అటాక్ జరిగిందో దానికి ప్రతీకారం తప్పకుండా తీసుకుంటుంది. ఇజ్రాయెల్ ఓపెన్గా చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసేది ఇరాన్లో ఏంటి, రెండు మేజర్, మిగతా కొన్ని ఉంటాయి బట్ మెయిన్గా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, తర్వాత ఆయిల్ ఫీల్డ్ స్టోరేజెస్. దీన్ని అటాక్ చేయాలని ఆల్రెడీ ఇజ్రాయలీస్ కొంతవరకు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు బైడెన్ ఎంటర్ అయిపోయి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్లో మీరు మాత్రం అటాక్ చేయొద్దు, అది ఇంకా వార్ ఎస్కలేట్ అయ్యి డివాస్టేటింగ్ డిస్ట్రక్షన్ అయిపోతుంది కాబట్టి అది అడ్వైజబుల్ కాదు. కానీ ఆయిల్ స్టోర్స్ మీద అది ఏమాత్రం కామెంట్ చేయలేదు కాబట్టి ఆయిల్ ప్రైసులు 3 రోజుల నుంచి ఎంత పెరిగిపోతున్నాయో మొత్తం అంటే ప్రపంచంలో అంత తెలియపోతుంది. ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆయిల్ ఆ ఏరియా నుంచి రావాలి, ఆ స్టేట్ నుంచి. సో ఈ వార్ ఎస్కలేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సప్లై చైన్ దెబ్బతింటుంది, దాంతో షార్టేజ్ వస్తుంది, అందుకే ఆయిల్ ప్రైస్ ఎస్కలేట్ అవుతున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ తప్పకుండా రిటాలియేటివ్ మెజర్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇరాను అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్లో ఏది ఆల్మోస్ట్ వార్ గెలిచినట్టే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఏంటంటే వాళ్ళ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పడ్డాయి, ఇజ్రాయెల్ ఎయిర్ ఫీల్డ్ ధ్వంసం చేయగలిగినాయి, కొంత నష్టం కలిగించింది అనేది వాళ్ళకు అంటే సెలబ్రేషన్ అవుతుంది. కానీ ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ రిటాలియేటరీ అటాక్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత డివాస్టేషన్ డిస్ట్రక్షన్ అవుతుందో వాళ్ళు ఇంకా చూడట్లేదు, అది అవుతుంది. దాని తర్వాత ఎస్కలేషన్ ఎంత దూరం పోతుంది అనేది ఒక ఆలోచన. అయితే ఇప్పుడు ఇరాన్ ఇంకా రెచ్చిపోయి ఏమైనా చేసినా కానీ ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్ కొంతవరకు పెరిగిపోతుంది తప్ప ఇది థర్డ్ వరల్డ్ వార్కి వస్తుందని ఏదైతే ట్రంప్ చేసే ఎలక్షన్ ర్యాలీ ఏమంటారు ఫియర్ మాంగరింగ్ అటువంటి ఓటు అంటే ట్రంప్ ఏమంటున్నాడంటే బైడెన్, కమలా హ్యారిస్ వీళ్ళు అసలు అంటే స్పైన్లెస్ పీపుల్, వాళ్ళను యుద్ధం ఆపలేరు, ఆపకపోయేసరికి థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, అందువల్ల నేను ప్రెసిడెంట్గా గెలిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నేను వార్ స్టాప్ చేసేస్తాను, అన్ని క్లోజ్ చేసేస్తాను అని. అంటే ఏమంటారు మాయల పక్కీరు కనుక మన తెలుగులో అంటే ఇదేదో మాయ చేసి మొత్తం ఇలా చల్లేసేస్తే అందరు కామై కూర్చొని వాళ్ళు మిసైల్స్ కాదు కదా ఆ పూలతోనే ఆడుకుంటారు అనుకొని ఆ ట్రంప్ అనేది అంటే ఇట్స్ ఓన్లీ విత్ వార్ స్లోగన్ అయింది. బట్ దానివల్ల మనకి ఇది మనం థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అనుకునే పద్ధతిలో భయపడవలసిన అవసరం లేదు.